వెల్కమ్స్ టు ముజాహిద్ స్టెవ్ జర్నీ. హాయ్, నా పేరు కలి దయ్యం. హలో, నా పేరు మల్లయ్య. హలో 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 నా పేరు సూరయ్య. మల్లయ్య మరియు సూరయ్య మంచి స్నేహితులు. ఒకరోజు వారు స్నేహంతో కలిసి ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ వనంలో నడుస్తున్నారు. ఆ సమయంలో వారి దృష్టి మళ్లీ ఒక విచిత్రమైన వస్తువుపై పడింది. అది ఖచ్చితంగా భయంకరమైన మూతున్నున్న ఒక ఆత్మ, కాళీదయ్యం. కాళీదయ్యం మల్లయ్య మరియు సూరయ్యని గమనించి, రే మల్లయ్య, సూరయ్య, నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెబితే నేను మిమ్మల్ని ఏమి చేయను, లేకపోతే ఖతం, మీ రూపాలు మార్చేస్తాను అంటుంది. అయితే మల్లయ్య మరియు సూరయ్య అనుమానంగా, ఎలాంటి ప్రశ్నలు అని అడిగారు. జావా ప్రోగ్రామింగ్ కి సంబంధించినవి. MySQL లో టేబుల్స్ అంటే ఏమిటి? సూరయ్య, టేబుల్స్ అంటే ఏంట్రా MySQL లో? ఈ దయ్యం ఏంట్రా ఇలా మార్చేసింది మమ్మల్ని? అది కూడా తెలియదా? సరే చెప్తాను విను మల్లయ్య. టేబుల్స్ MySQL లో టేబుల్స్ అంటే ఒక డేటాబేస్ లో డేటాను సిస్టమేటిక్ గా నిల్వ చేసేందుకు ఉపయోగించేటటువంటి ఒక పద్ధతి. టేబుల్ అనేది రోస్ మరియు కాలమ్స్ రూపంలో ఉంటుంది. ఇందులో ప్రతి రో ఒక రికార్డును సూచిస్తుంది. అలాగే ప్రతి కాలం ఒక ఫీల్డ్ లేదా దాని యొక్క డేటా ఎలిమెంట్ ని సూచిస్తుంది. టేబుల్లో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రతి టేబుల్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోస్ ఉంటాయి. ప్రతి రో ఒక రికార్డును సూచిస్తుంది. ఉదాహరణకు, ఒక విద్యార్థి యొక్క టేబుల్లో ఒక రో అనేది ఒక విద్యార్థి యొక్క పూర్తి వివరాలను కలిగి ఉంటుంది. అలాగే కాలమ్స్ ప్రతి టేబుల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కాలమ్స్ అనేవి ఉంటాయి. ప్రతి కాలం ఒక ప్రత్యేక డేటా టైప్ ని లేదా ఫీల్డ్ ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఐడి అని, లేదా నేమ్ అని, లేదా ఏజ్, క్లాస్, ఇలాంటివి.